వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న చితక వాళ్ళైనా పట్టుకొచ్చి ముందు కొంచెం హడావిడి చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వస్తారంటే తను వెళ్ళిపోయి కాంగ్రెస్ అన్నారు, ఇక మిగతా వాళ్ళది కూడా చూస్తున్నారు. రామచంద్రయ్య ఇట్లాంటి వాళ్ళైతే జనానికి సంబంధించి ఎప్పుడో అవుట్డేటెడ్ అయ్యారు కాబట్టి సాధ్యం కావట్లేదు. ఇప్పుడు సర్పంచ్ స్థాయి నుంచి అందరూ వస్తున్నారని చూపించే ప్రయత్నం చేస్తే వేగంగా అంటే చిన్న వాళ్ళనైనా సరే చంద్రబాబు గారి పక్కన కూర్చోబెట్టుకుంటున్నటువంటి దశలో వైసీపీ ఎంత వేగంగా స్పందించింది చూసి దానికి ఆగ్రహం వచ్చింది. ఈనాడికి ప్రజలు మమ్మల్ని సర్పంచ్లు గెలిపిస్తే పంచాయతీకి రావాల్సిన నిధులను సీఎం జగన్ వాడేసుకున్నారు, సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అడుగుతుంటే అధికార పార్టీలో ఉంటూ డబ్బులు లేవని చెప్పడానికి సిగ్గేసి ముఖం జాటేసి తిరుగుతున్నాం, వైకాపా కండువా వేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం సర్పంచ్ సుజాత భర్త చింతకాయల ముత్యాలు ప్రకటించారు. ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయన భార్య సుజాతను వైకాపా నుంచి సస్పెండ్ చేసినట్టుగా మొబైల్ నుంచి సందేశం వచ్చింది. దాంతో తామే వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి మెడలో ఉన్న కండువాన్ని పారేశారు. తర్వాత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.